మనం దేని గురించి ఎంత భయపడ్డామో సరిగ్గా అదే జరుగుతుంది. ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీసా రివోకేషన్ అండ్ సర్వీస్ టర్మినేషన్, అండ్ దాంట్లో అన్ఫార్చునేట్గా మన తెలుగు పీపుల్ ఎక్కువ మంది ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది. బాధపడు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి యాజ్ పర్ లా జరుగుతుంది. కారణం లేకుండా, రీజన్ లేకుండా ఏ ఒక్కరి వీసాలు రివోక్ అవ్వట్లేదు, ఏ ఒక్కరి సర్వీస్లు టర్మినేట్ అవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంది, జస్ట్ వాళ్ళు చెప్పుకోవట్లేదు అంతే. ఏ రీజన్స్ ఉండొచ్చు? జస్ట్ చిన్న చిన్న షాప్ లిఫ్టింగ్ కేసెస్, లేదా ఒక చిన్న చిన్న స్పీడింగ్ టికెట్స్, జస్ట్ ఇవే కదా. ఈ మాత్రం దానికి F1 స్టూడెంట్స్ అని చూడకుండా, ఇమిగ్రెంట్స్ అని చూడకుండా ట్రంప్ ఇంత హార్ష్ డెసిషన్ తీసుకోవడం ఎంతైనా కొంచెం బాధ అనిపిస్తుంది. మళ్ళీ బాధపడు, కానీ ఇక్కడ జరిగిన ఏ రీజన్ కూడా యాజ్ పర్ లా చిన్నది కాదు. కొన్ని స్టేట్స్లో పోస్టెడ్ స్పీడ్ కన్నా 20 మైల్స్ ఎక్సీడ్ వెళ్తే అక్కడ ఉన్న కాప్స్ని ఆపి క్వశ్చన్ చేయడానికి, ఈవెన్ అరెస్ట్ చేయడానికి రైట్ ఉంది, తెలుసా? షాప్ లిఫ్టింగ్ థింగ్స్కి వస్తే యాక్టివ్గా నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకున్నా, అట్లీస్ట్ మీ ఫ్రెండ్ గాడు అక్కడ దొంగతనం చేస్తూ నువ్వు అక్కడ దొరికినా కూడా నీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే వాడక్కడ యాక్టివిటీ చేస్తున్నప్పుడు నువ్వు అని ఆపలేదు. సో దాని కాన్సిక్వెన్సెస్ను ఖచ్చితంగా ఫేస్ చేయాలి. ఇలాంటి కేసులో అది $100 వర్త్ అవ్వచ్చు, $1000 వర్త్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. సరే, తప్పే, ఓకే. కానీ ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 30 లక్షల లోన్ తీసుకునైనా వచ్చి ఉంటారు. అట్లా ఉన్న పలంగా ఇండియాకి పంపిస్తే వాళ్ళ లోన్ ఎలా రీపే చేస్తారు? వాడికి ఆ మంత్లీ ఈఎంఐ కట్టడానికి అక్కడ ఒక ఎర్నింగ్ శాలరీ మొత్తం సరిపోతుంది. ఇలా అయితే వాడు ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడు? ట్రంప్ ఒక్కసారి ఆలోచించాల్సి. నువ్వు వీసా ఇంటర్వ్యూలో ఏం చెప్పావు? ఐ హ్యావ్ ఫండ్స్ టు సపోర్ట్ మై ఎడ్యుకేషన్ అని చెప్పావు. సరే, ఆ ఫండ్స్ నీకు ఓన్ ఫండ్స్ అవ్వచ్చు, లేదా ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు. ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్ అయినా కూడా నువ్వు ఆ లోన్ని రీపే చేస్తా, నీకు ఆ కెపాసిటీ ఉంది అని చెప్పే తీసుకున్నావు. మర్చిపోయావా? అగైన్ యాజ్ పర్ లా. సో ఖచ్చితంగా ఈ పాయింట్లో నువ్వు క్వశ్చన్ చేయలేవు. నిజమే, కానీ ఎంతైనా మన స్టూడెంట్స్ కదా, కొంచెం బాధేస్తుంది. చట్టానికి ఇమోషన్స్తో పని లేదు. ఈ విషయం నువ్వు చిన్నప్పటి నుంచి సినిమాలో చూస్తూనే ఉన్నావు. సో వాళ్ళు ఎంత బాధపడినా చట్టానికి అవసరం లేదు. యాజ్ అన్ F1 స్టూడెంట్గా, యాజ్ అన్ ఇమిగ్రెంట్గా ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే నీ రూల్స్ నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందు నువ్వు చూడాల్సింది మీ ఫ్రెండ్స్ ఇన్స్టా స్టోరీలు, స్నాప్చాట్ స్టోరీలు అండ్ ఇక్కడ జరుగుతున్న ఫన్నీ అండ్ సంబంధం లేని వ్లాగ్స్ కాదు. ఇక్కడ నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే ఎలాంటి రూల్స్ నువ్వు పాటించాలి, అసలు ఇక్కడ ఎలాంటి రూల్స్ ఉంటాయి, యాజ్ అన్ F1 స్టూడెంట్గా మనం ఎలాంటి పనులు చేయడం లీగల్ అండ్ ఇల్లీగల్, ఏవి చేస్తే మనం సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవి నువ్వు తెలుసుకొని రావాల్సింది.